హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 45వ భాగాన్ని వినేద్దాం. ఏం చేసావు సిద్ధార్థ్? డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయావా? సీరియస్ అవుతూ అడిగారు సిద్ధార్థ్ వాళ్ళ నాన్నగారు. లేదు డాడీ అన్నాడు సిద్ధార్థ్ తడబడుతూ. మీరు తండ్రి ప్రేమలో కామన్ సెన్స్ మిస్ అవుతున్నారు. నేను నార్కోటిక్ బ్యూరో నుండి రాలేదు, విమెన్ పోలీస్ వింగ్ నుండి వచ్చాను. విమెన్ పోలీస్? ఏం చేశాడు మా అబ్బాయి? చెప్పు సిద్ధార్థ్, నోరిందిగా. అమ్మాయిని బూతులు తిట్టడానికి బాగానే ఉపయోగిస్తావుగా. నేనేం చేయలేదు డాడీ అని ఏడుపు మొదలుపెట్టాడు సిద్ధార్థ్. అయితే ఈ అమ్మాయి ఎవరంటావు? ఆ అమ్మాయి ఎవరో మావాడికి ఎలా తెలుస్తుందని మీరేదో ఈ కేస్ ఫ్యాబ్రికేట్ చేయడానికే ట్రై చేస్తున్నట్లున్నారు. అయినా మీరు కాకినాడ పోలీస్ కదా, మీకు ఇక్కడేం పని? ఇది విశాఖపట్నం జిల్లా. ఇక్కడ కేసు అయితే మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అడ్డంగా వాదించడం మొదలుపెట్టారు సిద్ధార్థ వాళ్ళ ఫాదర్. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 154 అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. సో అకార్డింగ్ టు దట్ 0 FRI. నాకు ఫలానా అన్యాయం జరిగిందని ఎక్కడైనా ఏ పోలీస్ స్టేషన్లో అయినా విక్టిమ్ కంప్లైంట్ చెయ్యొచ్చు. మీ డౌట్ క్లియర్ అయింది కదా, మీరు ఆగితే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళాలి అని సీరియస్గా చెప్పి, నువ్వు చెప్పు ఏంటి సంగతి? 3 ఇయర్స్గా ఆ అమ్మాయికి మెంటల్ టార్చర్ చూపిస్తున్నావు. 3 ఇయర్స్ బ్యాక్ ఆ అమ్మాయి మైనర్. పోస్కో యాక్ట్ విన్నావా ఎప్పుడైనా? సెలబ్రిటీస్ని రోడ్డున పెట్టించిన యాక్ట్ ఇది. దాని ప్రకారం నిన్ను అరెస్ట్ చేస్తే ఎప్పటికి బయట వస్తావో మాకే తెలీదు. అయినా నీకు అదొక్క కేసు అనుకుంటున్నావా? నీ ఎఫ్ఆర్ఐలో ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పనా? బిఎన్ఎస్ సెక్షన్ 376/511 అటెంప్ట్ టు రేప్, బిఎన్ఎస్ సెక్షన్ 370 attempt to murder, BNS section 364 kidnap, BNS sections 321, 351, 354 physical and verbal abuse, BNS section 75 minor child physical abuse. ఇవన్నీ కాకుండా డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేది నా అజంప్షన్ మాత్రమే అయినా ఈ అన్ని సెక్షన్లు కలిపి కొట్టినా నువ్వు ముసలివాడివి అయ్యేంత వరకు జైలు దాటి బయటికి రాలేవు. అదే డ్రగ్స్ కూడా ఉంటే జైల్లోనే చచ్చిపోవచ్చు అన్నారు ఆవిడ సీరియస్గా. ఆ మాట వినగానే బెదిరిపోయి పారిపోవడానికి ప్రయత్నించాడు కానీ వాడి కాళ్ళకి కాళ్ళు లాక్ చేసి సిద్ధార్థని సోఫాలో కొదేసి, ఇంటరాగేషన్ నుండి తప్పించుకొని పారిపోతే ఇంకొక 3 సెక్షన్లు యాడ్ అవుతాయి అన్నారు పోలీస్ ఆఫీసర్ సీరియస్గా. సిద్ధార్థలో ఆ భయం నాలో ఉన్న అమ్మాయికి నచ్చింది. తన కళ్ళల్లో బెదురు నా బాధని సాటిస్ఫై చేసిందేమో. ఒక చిన్న స్మిర్క్ వచ్చింది తనని అలా చూస్తుంటే. ఏం మాట్లాడుతున్నారు? అసలు ఇవన్నీ మా అబ్బాయి చేశాడని మీకెవరు చెప్పారు? సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఇలా అబద్ధాలాడి మా ఫ్యామిలీ పరువు తీయడానికి ట్రై చేస్తున్నారు? సాక్ష్యాధారాలేం లేకేం, ఇదిగోండి నిదర్శనంగా మీ ఎదుటినే ఉందిగా. ఈ అమ్మాయికే మీ అబ్బాయి ఇవన్నీ చేసింది. ఈ అమ్మాయా? చూడమ్మా, నువ్వేదో డబ్బు కోసం ఈ నాటకాలు ఆడుతున్నట్టున్నావు. ఎంత కావాలో చెప్పు. కామ్గా ఈ నాటకం ఇక్కడితో ఆపి. బిఎన్ఎస్ సెక్షన్ 171E బ్రైబింగ్ విక్టిమ్స్. ఈ కేసులో మీరు కూడా 1 year జైలుకు వెళ్ళొచ్చు అన్నారు. ఏమండి మీరు ఆగండి అని అతను ఆపి, మా సిద్ధార్థ్ అలాంటి వాడు కాదు. ఈ అమ్మాయి నిజమే చెప్తుందని ఏంటి ప్రూఫ్? రేప్ అటెంప్ట్ చేసిన వాడైతే ఇలా ఇంట్లో ఉంటాడా? హాయిగా ఫోన్లు టీవీలు చూసుకుంటాడా? భయానికి ఎప్పుడో ఊరు వదిలి పారిపోవాలి కదా. మీరు 1-sidedగా ఆలోచించకండి మేడం. మా వాడి సైడ్ నుండి కూడా ఆలోచించండి. వాడి వయసు ఇంకా 20. ఆ వయసులో వాడు ఇవన్నీ చేయగలడా అని ఎమోషనల్ అవుతూ అడిగారు సిద్ధార్థ్ వాళ్ళ మదర్. గుడ్ మార్నింగ్ మ్యామ్. లోపలికి వచ్చి సెల్యూట్ చేశారు వైజాగ్ విమెన్ పోలీస్ టీం. వాళ్ళతో పాటు బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి ఒకతను, ఇంకొక హ్యాకర్ కూడా వచ్చారు. గుడ్ మార్నింగ్ అని వాళ్ళకి చెప్పి, తన బ్లడ్ శాంపిల్స్ తీసి నార్కోటిక్స్ టీమ్కి సెండ్ చేయండి, ఆ అబ్బాయి ఫోన్ ఓపెన్ చేయండి అని హ్యాకర్కి చెప్పి నా వైపు చూస్తూ, ఎన్నిసార్లు కొట్టాడు నిన్ను అని అడిగారు స్మరణ గారు. 25 times లెక్క పెట్టుకుని చెప్పాను. మీకు పెళ్ళి 20 ఏళ్ళు దాటింది కదా. మిమ్మల్ని మీ భర్త 25 సార్లు కొట్టారా? మీ పెళ్ళికి ముందు మీ నాన్న కొట్టారా? మీ అబ్బాయి ఎవడండి తనని కొట్టడానికి? వాడికేం అర్హత ఉందని? మీరు చెప్పింది నిజమే. మీ అబ్బాయికి 20 ఏళ్ళే, కానీ వయసుకి వాడి క్రూరమైన ఆలోచనలకి సంబంధం ఏముంది? బీహార్ లాంటి రాష్ట్రాల్లో 15 ఏళ్ల పిల్లలే మర్డర్ చేస్తుంటే అని సీరియస్గా సిద్ధార్థ వైపే చూశారు. మ్యామ్, ఫోన్ అన్లాక్ చేశాం అని ఫోన్ చేతికిచ్చారు పోలీసులు. దాన్ని ఓపెన్ చేసి నెట్ బ్యాంకింగ్ యాప్స్ ఓపెన్ చేసి సిద్ధార్థ్ హిస్టరీ మొత్తం ఓపెన్ చేసి
20 ఏళ్ళ అబ్బాయికి 15,000, 10,000 ట్రాన్సాక్షన్లు ఏంటి? మీరు అమ్మా నాన్నే కదా. టీనేజర్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్, మానిటరీ ట్రాన్సాక్షన్స్ మీద కంట్రోల్ పెట్టలేరా? 20 ఏళ్ళ అబ్బాయి అకౌంట్లో ₹1,00,000 ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ వేలకు వేలు పబ్బుల్లో బిల్లులు ఎవడో ఒక మనిషికి ప్రతి నెల వేస్తున్నాడంటే వాడే వీడి డ్రగ్ సప్లయర్ అయి ఉంటాడు కదా సిద్ధార్థ్ అని అంటూ వాట్సాప్ ఓపెన్ చేసి సిద్ధార్థ్ నాకు సెండ్ చేసిన మెసేజ్లు, అబ్యూజింగ్గా పెట్టిన వాయిస్ నోట్లు అన్నిటినీ చదివి వినిపిస్తూ, ఇది సరిపోతుందా, ఇంకా క్లియర్గా ఏమైనా చూపించాలా అని ఆవిడ అంటున్నప్పుడే సిద్ధార్థ్ చెంప పగిలిపోయేలా ఒక్కటిచ్చి, నా పరువు తీయడానికే పుట్టావు కదరా దరిద్రుడా అని కొట్టడం మొదలుపెట్టారు వాళ్ళ నాన్నగారు. ఒక్కసారి అని అతన్ని ఆపి, ఆ దెబ్బలు మీరు కాదు ఈ అమ్మాయి వేయాలి, 25 సార్లు తను కొట్టడం అయిపోతే మీరు స్టార్ట్ చేయండి అని నా వైపు చూశారు. పర్లేదు తలుపాను భయంగా. నువ్వు కొట్టకపోతే మా కానిస్టేబుల్స్ కొడతారు. ఇదిగో ఈ అమ్మాయి అయితే చేత్తో కొడుతుంది, అదే మా వాళ్ళైతే కర్రలతో కొడతారు. ఇక ఇష్టం నీదే అని సిద్ధార్థ వైపు చూశారు. డోంట్ యు డేర్ చిత్ర, పళ్ళు బిగించి చెప్పారు సిద్ధార్థ్ చిన్నగా. వద్దు వద్దు అని నేను ఏడుస్తున్నా, చెప్పుకోలేని చోట్ల తను చేసిన ప్రతి పని గుర్తొస్తుంటే ఒక్కసారిగా తన కాలర్ పట్టుకున్నాను కోపంగా. తనని కొట్టిన దెబ్బలకి నా ఉంగరంకి ఉన్న స్టోన్ ఊడిపోయి కింద పడిపోయింది, కానీ నాకు కోపం తగ్గడం లేదు. ఏదేదో చెప్పాలని అనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళ ముందు అవన్నీ మాట్లాడడం సభ్యత కాదేమో అని నా నోరు తెరిచి చెప్పలేక ఆ మంటని కూడా తన మీద చూపించి కొట్టి వదిలేశాను. ఇంకా ఓపిక లేదా. మేడం, తెలిసి తెలియక ఏదో తప్పు చేసుంటాడు, చిన్న పిల్లాడు, వదిలేయండి మేడం, మా వాడికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అని ప్రాధేయపడుతున్నారు వాళ్ళ పేరెంట్స్. భవిష్యత్తు ఈ అమ్మాయికి అక్కర్లేదా? తనని సినిమా థియేటర్లో అందరి ముందు మోలెస్ట్ చేసినప్పుడు, బరబరా లాక్కెళ్ళి రేప్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, అప్పుడు ఆ పిల్ల చిన్నది కాదా? ఒంటి మీద కనిపించే దెబ్బలు చూడండి, కనిపించినవి ఎన్నుంటాయి? మనసుకి తగిలిన దెబ్బ ఎలా ఉంటుంది? మీరు ఆడవాళ్ళే కదా. ఇష్టం లేకుండా చెయ్యి పడితే అది ప్లెజర్ ప్లేస్లో నరకాన్ని ఇస్తుందని మీకు తెలీదా? సగం మంది అమ్మాయిలు భయపడి ఇల్లు దాటి బయటికి రారు. అలాంటిది వచ్చిన అమ్మాయికి ఎందుకు న్యాయం చేయం? ఖచ్చితంగా చేసి తీరుతాం. మీరెన్ని చెప్తారో, ఎంతమంది లాయర్స్ని అపాయింట్ చేసుకుంటారో మీ ఇష్టం. ఈ కేసులో సిద్ధార్థ్ జైలుకి వెళ్లకుండా ఆపే ప్రసక్తే లేదు అని స్థిరంగా చెప్పి సిద్ధార్థ్ ఫోన్ నుండి పూర్వికి కాల్ చేసి సిద్ధార్థ్ చేతనే తనని వాళ్ళ ఇంటికి రమ్మని పిలిపించారు. మ్యాటర్ ఏంటో చెప్పకుండా. నమ్మక ద్రోహం అనే పదానికి నిలువెత్తు దర్శనం ఈ పూర్వి అనే అమ్మాయి. అమాయకురాలు, బయటికి ఏదీ చెప్పలేని పిల్లల్ని చూడడం, వారిని మన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడం ఇలాంటి అబ్బాయిలకి అలవాటైతే వాళ్ళిచ్చే ముష్టి చాక్లెట్లు, ముష్టి బట్టలకి కకృతిపడి అమ్మాయిల్ని ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేయడం ఈ పూర్వి లాంటి అమ్మాయిలకి అలవాటు. ఈ విషయంలో మీదెంత తప్పుందో, మీ అబ్బాయికి ఎంత తప్పుందో అంతకంటే ఎక్కువ తప్పు ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయిని కూడా వదలను, ఆ పోలీస్ ఆఫీసర్ని వదలను, ఆ ఓఏ ఓనర్ని వదలను. ఇదంతా జరగడానికి వీడికి ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళెవ్వరిని వదలను అని సీరియస్గా చెప్పి, మగాడంటే కొట్టాలి, తిట్టాలి, మాట వినేలా చేసుకోవాలనే అహంకారాన్ని పెంచడం కాకుండా బయటికి తీసుకెళ్ళి ఒక 70 ఏళ్ళ ముసలివాడు ఎండకి ఎండిపోతూ చొప్పులు కుడుతూ ఉంటాడు చూడండి, అతన్ని చూపించి ఇది మగతనం అంటే, ఇది మగాడుగా ఉండాల్సిన పద్ధతి, వేరొకరి ముందు దేహి అని పడకుండా నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకోవడం, ఎదుటి వాళ్ళతో మర్యాదగా ప్రవర్తించడం, ఇదే మగతనం అంటే అని క్లియర్గా చెప్తే తెలుస్తాయి విలువలు. అమ్మతో పెడసరం మొదలైనప్పుడే నాన్న చెంప చెల్లుమనిపిస్తే ఇలాంటి సిచ్యువేషన్ రాదు. నాకు 2 పిల్లలున్నారు. నా కొడుకు ఏదైనా ఒక ఆడపిల్లతో మిస్బిహేవ్ చేస్తే, ఆ పిల్ల ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తే, నేను మీలా వాడిని కాపాడమని రిక్వెస్ట్ చేయను. వాడు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వంటగదులు, ఇల్లులు దాటి బయటకు వస్తున్న ఆడవాళ్ళం కదా. మళ్ళీ ఇలాంటి వాళ్ళ వల్ల అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో అని భయం అంతే అని స్ట్రిక్ట్గా చెప్పి స్కూటీతో బయట ఆగిన పూర్విని లాక్కొచ్చి స్మరణ గారి ముందు పెట్టారు కానిస్టేబుల్స్. నాకు ఇలాంటి ఆడవాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టం ఉండదు. డైరెక్ట్గా పాప పేరు మీద BNS 212 230 లాడ్జ్ చేసేయండి. ఆ పాప పేరెంట్స్ని పిలిపించి సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి లాక్కొని వెళ్ళిపోండి అని కానిస్టేబుల్కి చెప్పి సిద్ధార్థ్ని, పూర్విని రిమాండ్కి పంపించారు కానిస్టేబుల్తో కలిపి. వెంటనే సిద్ధార్థ్ పేరెంట్స్ కూడా అటెంటివ్ అయిపోయి వాళ్ళకి తెలిసిన లాయర్స్ని కాంటాక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇసుక తోట పోలీస్ స్టేషన్కి వెళ్దామని రిషిని కూర్చోమని ఆవిడే డ్రైవింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమైనా మేనేజ్ చేయడానికి అవుతుందా స్మరణ గారు అని అడిగారు ఆంటీ. అవ్వదు సుజిత గారు,
పోక్సో అనేది మాత్రం చాలా చాలా స్ట్రిక్ట్ యాక్ట్. అయినా వాడికి అంత సీన్ లేదు. ఇంట్రాగేషన్ అవుతుంది కదా, లోపలే వాడే జడిచి నిజం ఒప్పేసుకుంటాడు. కేసు 1 వీక్లో క్లోజ్ అయ్యి వాడు జైలుకి పోతాడు. యూ డోంట్ వరీ అన్నారు స్మరణ గారు. విండో వైపు తిరిగి ఏదో ఒక చిన్న సంతృప్తితో కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ చూస్తున్నాను బయటికి. వెనక సీటు నుండి ఒక చెయ్యి నా పక్క వరకు వచ్చేసరికి వెనక్కి తిరిగి చూశాను రిషి వైపు. రింగు నుండి పడిపోయిన స్టోన్ అన్నాడు చిన్నగా దాన్ని నా చేతుల్లోకి తగలకుండా వేస్తూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నిటికీ కలిపి చెప్పాను. చిన్న స్మైల్ ఇచ్చి వదిలేశాడు. కానీ తను జాయిన్ అయినప్పుడు మైనర్, ఇప్పుడు కాదు కదా. పోక్సో పని చేస్తుందంటారా? అది పని చేయదని కేసు కొట్టేస్తే మిగతా వాటిని మేనేజ్ చేయడం చాలా ఈజీ కదా అన్నారు ఆంటీ. లేదు, 18 ఏళ్ల లోపు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి 80 ఏళ్ల వయసులో కూడా కంప్లైంట్ చేయొచ్చు. సరైన ఎవిడెన్స్ ఉంటే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పోస్కో తీసే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఆల్రెడీ తనని ఒకసారి అసభ్యంగా ఫోటో తీశాడు. తని అబ్యూసివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇబ్బంది పెట్టాడు. 2-3 సార్లు కొట్టాడు కూడా. కాబట్టి ఆ యాక్ట్ అయితే ఉంటుంది. ఈవెన్ ఒకవేళ లేకపోయినా ఇప్పుడు ఈ ఉమెన్ కోసం చేసే చట్టాలన్నీ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. తప్పించుకోవడం, మ్యానిపులేట్ చేయడం అంత ఈజీగా జరగదు అని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా ఈ విషయం చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. చాలా ఉంది తతంగం అన్నారు స్మరణ గారు. కోర్టులు అవి అని తిరిగితే తనకి కొంచెం టైం వేస్ట్ అది అవుతుంది కదండి అని ఆలోచిస్తున్నాను అని అన్నారు ఆంటీ. అయ్యో లేదు సుజిత గారు, తనే కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఎలా అయితే రిజిస్టర్ చేశామో సేమ్ అలానే ఆన్లైన్లోనే ట్రయల్ సెషన్ అవుతుంది. మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ ఉంటుంది. ఇది పోక్సో కిందకి వస్తుంది కాబట్టి పేరు కూడా అనోనిమస్గానే ఉంచుతారు. ఏవి బయటికి రావు. యూ డోంట్ వరీ అబౌట్ దట్ అన్నారు స్మరణ గారు. మీరున్నారు కాబట్టి పనులు ఇలా అవుతున్నాయి కానీ లేదంటే ఇబ్బంది పడే వాళ్ళేమేమో అన్నారు ఆంటీ. కొంతవరకు నిజమే. అయినా ఈ కాలంలో విమెన్ చట్టాలు కొంచెం స్ట్రాంగ్ అవ్వడం వల్ల మీడియా కూడా ఇంటర్ఫియర్ అవుతూ ఉంటుంది కదా. అందుకే పోలీసులు కూడా జాగ్రత్తగా డీల్ చేసేస్తున్నారు. వీలైనంత విక్టిమ్ సైడ్ నుండి న్యాయం జరిగేలా చూస్తున్నారు. ఇప్పుడు ఈ గవర్నెన్స్ వచ్చేసింది. ఒకవేళ మనకి ఎప్పుడైనా అన్యాయం జరిగినా విమెన్ హెల్ప్ లైన్ నెంబర్ 24 అవర్స్ అవైలబుల్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనకి న్యాయానికి వచ్చిన డోకా ఏమీ లేదు. కానీ ప్రజల్లో చైతన్యం మాత్రం రావడం లేదు. పరువు పాలకొర అంటూ ఇళ్లలోనే నోర్లు నొక్కేసే కూర్చోబెట్టేస్తున్నారు. వాళ్ళు గడప దాటి బయటకు వచ్చి చెప్పాలే కానీ న్యాయం చేయడానికి కోర్టులు పోలీసులు రెడీగా ఉన్నారు అన్నారు స్మరణ గారు. నిజమే అన్నట్టు తలూపాం నేను ఆంటీ కూడా. ఇసుక తోట పోలీస్ స్టేషన్ ముందు కారు ఆపగానే బయట ఉన్న హోంగార్డ్ని పిలిచి హెడ్ కానిస్టేబుల్ని పిలవమని ఐడెంటిటీ కార్డు చూపించారు. ఆయన లోపలికి వెళ్ళగానే కారు దిగి మమ్మల్ని అప్పుడే దిగద్దు అని చెప్పి కార్ విండో కొద్దిగా డౌన్ చేసి ఆనుకొని నించున్నారు ఆవిడ. నమస్కారం మేడం అని వచ్చి చెప్పారు ఆ రోజు నాతో మిస్బిహేవ్ చేసిన పోలీస్. అతన్ని చూడగానే అతను నన్ను ఆడిన ప్రతి మాట గుర్తొచ్చింది నాకు. మనసులో 1,00,000 బూతులు తిట్టుకుని వింటున్న వాళ్ళ కాన్వర్జేషన్ని. మీ పేరు? ఆనంద్ మేడం. నమస్కారం ఆనంద్ గారు. ఇక్కడ మా అమ్మాయికి ఒక పోలీస్ మిస్బిహేవ్ చేశాడంట. అది చెప్పలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు. తీరా ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది మీ పోలీస్ స్టేషన్లో వాళ్ళే అని. అందరిలోకి మీరే సీనియర్ కదా, ఏం చేయాలంటారా అలాంటి వాళ్ళని అన్నారు స్మరణ గారు. ఎవరండి? ఆ కానిస్టేబుల్ మూర్తి అయ్యుంటాడు. బాగా లంచగొట్టాడు వాడు. నెలకి బల్ల కింద కనీసం 1,00,000 రూపాయలైనా వెనకేసుకున్నాడు మేడం. వాడు అస్సలు కరెక్ట్ మనిషే కాదు అన్నారు అతను. అవునా, ఇప్పుడు ఏం చేద్దామంటారు? మన ఎస్ఐ గారు చాలా స్ట్రిక్ట్ అండి, ఆయనకి చెప్పేయండి. సోకాజ్ మేము ఇప్పించేస్తారు. ఆయనకి మన డిపార్ట్మెంట్ వాళ్ళంటే మహా అభిమానం అని తెగ ఉత్సాహంగా చెప్తూ టీ తీసుకొస్తానని వెళ్తే డోర్ ఇంకాస్త కిందికి దించి విన్నావా అని నవ్వారు స్మరణ గారు. బయటికి రా అని డోర్ తీసి నన్ను పక్కన నిలబెట్టుకుని నించున్న ఆవిని చూసి షాక్ అయిపోయాడు అతను. అక్కడే ఆగిపోయారేం ఆనంద్ గారు? రండి, ఈ అమ్మాయే మా అమ్మాయి. మీరు చెప్పిన మూర్తి కాదు, ఆనంద్ అని ఎవరో అంటుంది. చెప్తున్నాను, ఈయనే అయ్యి ఉండట్లేమ్మా. ఈయన నిజాయితీపరుడు, నీతిని ప్యాంటులాగా, ధైర్యాన్ని చొక్కా వేసి బెల్టులాగా కట్టుకున్నాడని వెట్టకారంగా అన్నారు ఆవిడ. మేడం, ఈ అమ్మాయి ప్రాస్టిట్యూట్ కేసులో దొరికింది మేడం తడబడుతూ చెప్పారు. అరే మళ్ళీ అదే మాట? అసలు మీరు లోపలికి పదండి, ఎస్ఐ గారితోనే మాట్లాడతాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళారు నన్ను. మా వెనకే వస్తూ పాపా ప్లీజ్ పాపా
మేడం గారికి చెప్పు, నాకు నీ వయసు ఆడపిల్లలు ఉన్నారు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు అతను. మీ కూతుర్ని అవే ప్రశ్నలు అడగగలరా? అదే మాటలు అనగలరా? ఎదుటి వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో తెలియకుండా మన కళ్ళు డబ్బుతో కప్పిపోతే మనం పోలీస్ ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం లేదేమో అని అతనికి చెప్పి ఎస్ఐ గారి రూమ్లోకి తీసుకుని వెళ్లారు స్మరణ గారు. వాళ్ళ ఫార్మల్ ఇంట్రడక్షన్ అయ్యాక డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తూ డేట్తో సహా జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అడిగారు స్మరణ గారు సీరియస్గా. నిజానికి ఈ విషయం నా దగ్గర ఆల్రెడీ మా లేడీ కానిస్టేబుల్ తీసుకుని వచ్చింది, కానీ ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమీ తెలియదని చెప్తే నేను ఊరుకున్నాను. ఆ ఓఏ లైసెన్స్ లేనిది ఆ విషయం తెలిసే వీరిని పంపించాను. అక్కడ అన్నీ ఇలాంటివే స్మరణ గారు. డబ్బున్న పిల్లలు వేలకు వేలిస్తూ ఇలా లంచాలతో పోలీసులు మేనేజ్ చేస్తూ వెధవ పనులన్నీ చేస్తుంటారు. ఆ ఓనర్ని ఇన్వెస్టిగేషన్ చేశాం. వాళ్ళంతా పబ్బుల్లో కలుస్తారట. పేర్లు ఫోన్ నెంబర్లు ఏమీ ఇచ్చుకోరట. కానీ ఇలా అవసరాలుంటే మాత్రం డబ్బు కట్టి కొన్ని గంటలు అక్కడ ఉండి వెళ్ళిపోతారట. పెద్ద పెద్ద ఆఫీసర్లు బిజినెస్ మ్యాన్లు వాళ్ళ పిల్లలంతా వీడి కస్టమర్లే అంట. ఆ అమ్మాయిలు కూడా వీడే సప్లై చేస్తూ ఉంటాడని తెలిసింది ఇన్వెస్టిగేషన్లో. మొత్తం ఆ లాడ్జ్ అయితే సీజ్ చేసేసాం. ఆ ఓనర్ రిమాండ్లో ఉన్నాడు. వచ్చిన 2వ రోజు నుండి పచ్చకామెర్లు డయేరియా ఎక్కువ రోజులు బతకడేమో. ఆడపిల్లలు ఉసురు కదా, కాస్త గట్టిగా తగులుతుందని నా వైపు చూసి ఆ ఆఫీసర్ నీకేం అన్యాయం చేశారు టైపిస్ట్ గారికి చెప్పమ్మా, ఆయనకి షోకాజ్ నోటీస్ ఇప్పిస్తాను అన్నారు ఎస్ఐ గారు. వెళ్ళిరా అన్నారు స్మరణ గారు. ఆ ఎఫ్ఆర్ఐ నమోదు అవ్వగానే దాన్ని వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని వెళ్ళడమే కాక వర్క్ విషయంలో నెగ్లిజెంట్గా ఉన్నందుకు 3 months సస్పెండ్ చేశారు డ్యూటీ నుండి. ఆ అమ్మాయికి సారీ చెప్పు, అతనికి షోకాజ్ నోటీస్ ఇస్తూ సీరియస్గా చెప్పారు ఎస్ఐ గారు. ఆ మాట విని ఈ పిల్లకి నేను సారీ చెప్పడం ఏమిటి అని అహంకారంగా మొహం పెట్టి చెప్పారు సారీ అన్నట్టు. చూడు ఆనంద్, ఇది నీకు 2nd time సస్పెన్షన్. ఇంకొకసారి నువ్వు లంచం తీసుకున్నట్టు కానీ ఇలా తప్పుగా బిహేవ్ చేసినట్టు కానీ తెలిస్తే అది నీ ఆఖరి సస్పెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాత నీకు ఉద్యోగం ఉండదు కాబట్టి అని సీరియస్గా చెప్పి మీ గన్ను క్యాప్ సబ్మిట్ చేసి వెళ్ళండి అన్నారు ఎస్ఐ గారు. అతను వెళ్ళగానే ఎస్ఐ గారికి ఆ రోజు నాకు హెల్ప్ చేసిన లేడీ కానిస్టేబుల్ కూడా థ్యాంక్స్ చెప్పేసి బయటకు వచ్చేసాం. ఇప్పుడు నా మనసులో ఉన్న భారమంతా తీరిపోయింది. నెమ్మదిగా బాధంతా కళ్ళల్లో నుండి నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఎందుకో తెలియని చిన్న సంతృప్తి. ఎప్పటికీ జరగదు అనుకున్నది జరిగినందుకో ఏమో మరి. ఏడుస్తూనే కూర్చున్న నన్ను చూస్తూనే కామ్గా తన పాకెట్ నుండి కర్చీఫ్ తీసి నా మీద నుండి పడేశారు రిషి తుడుచుకోమన్నట్టు. కళ్ళు తుడుచుకొని థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అన్నాను స్మరణ గారితో. మీ ప్రొఫైల్కి ఇది చాలా చిన్న కేసు అయినా మా కోసం టైం స్పెండ్ చేసి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ స్మరణ గారు హార్ట్ఫుల్గా చెప్పారు అత్త కూడా. అవును, ఇది నా ప్రొఫైల్కి చిన్న కేసే. నేను ఎవరినో కానిస్టేబుల్లో హెడ్ కానిస్టేబుల్లో పంపించేయచ్చు. అయినా నేను ఎందుకు వచ్చానంటారు అన్నారు ఆవిడ. తెలీదు అన్నట్టు తలూపి ఆలోచిస్తున్నాను నేను. లంచం కావాలి నాకు అంది. లంచమా? నా అకౌంట్లో 3,000 ఉన్నట్టున్నాయి. అరకు వెళ్తున్నామని బావ ఇచ్చిన 5,000 ఉన్నాయి, కానీ అవి బ్యాగ్లో ఉండిపోయాయిగా. అయినా ఈవిడ రేంజ్కి 2-3 వేలు అడుగుతారా? లక్షల్లో అడిగితే నా దగ్గర ఎక్కడి నుండి వస్తాయని ఆలోచిస్తున్నాను నేను. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.